అక్టోబర్ 28, 29 తుఫాన్ మన రెండు తెలుగు రాష్ట్రాలలో బీభత్సం సృష్టించబోతుంది. విపరీతమైన ఈదులు గాలులతో గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కనుక చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయదండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కొన్ని ప్రాంతాలలో అయితే భారీ వర్షాలు, మరి కొన్ని ప్రాంతాలలో అయితే అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలు అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే మనకు ఈ యొక్క తుఫాన్ వల్ల కనిపిస్తూ ఉంది. ఈ తుఫాన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాము. మనకు ఈ వీడియోలో చెప్తున్నా అక్టోబర్ 27, 28, 29, 30 తేదీ వరకు మనకు వాతావరణం ఏ విధంగా ఉంటుంది, మనకు ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, తోటి మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు, నిజంగా చాలా సంతోషం. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నేను చెప్పే ఈ వాతావరణ సమాచారం ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు, నాకు కొంచెం ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి సపోర్ట్ చేసిన వారు అవుతారు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు. ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. మనకు బంగాళాఖాతంలో ఒక బలమైన అల్పపీడనము మనకు అక్టోబర్ 26వ తేదీ, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, మనకు అక్టోబర్ 26వ తేదీ బలమైన అల్పపీడనం నుంచి మనకు వాయుగుండంగా మారే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తూ ఉంది. అది వాయుగుండంగా మారిన తర్వాత మనకు సోమవారం కల్లా అది ఖచ్చితంగా తుఫాన్గా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దానివల్ల మనకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి పూర్తిగా. ఎందుకంటే ఈ వీడియోలో ఖచ్చితంగా మనకు కొన్ని ప్రాంతాల్లో ఫ్లడ్స్ కూడా సంభవించే అవకాశాలు అయితే ఉన్నాయి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఒక బలమైన తుఫానుగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ తుఫాను తర్వాత మనకు ఏ విధంగా దానివల్ల మనకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా సంభవించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ట్రాక్ ఒకసారి గమనించండి. అక్టోబర్ 26వ తేదీ వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ ట్రాక్ అనేది మనకు ఇంకాస్త 27వ తేదీకి, అక్టోబర్ 27వ తేదీకి మన రాష్ట్రానికి ఇంకా దగ్గరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత అక్టోబర్ 28 సాయంత్రానికి లేదా 29 తేదీకి మనకు తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇక్కడ దివిసీమ దగ్గర నుంచి కాకినాడ ఈ సమీపంలోనే మనకు తీరాన్ని తాకే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. కనుక రాయలసీమ ప్రజలైతే సేఫ్ అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఇక్కడ కర్నూలు, అనంతపురము, అదేవిధంగా మనకు ఇక్కడ అన్నమయ్య డిస్టిక్, వైఎస్ఆర్ డిస్టిక్ కడప, మనకు అదేవిధంగా ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లా, ఈ ప్రాంతాలలో మనకు అంత పెద్ద వర్షాలు అయితే లేవు, కానీ కాస్తంత వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ నంద్యాల దగ్గర నుంచి మనం మొదలుకొని అన్ని ప్రాంతాలలో, రాయలసీమలో కొన్ని జిల్లాలలో మాత్రమే మనకు భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఆ ప్రాంతాల్లో మనకు ముఖ్యంగా ఈ తుఫాన్ మన తీరాన్ని దాగిన తర్వాత మనకు ముఖ్యంగా అక్టోబర్ 26వ తేదీ, 27వ తేదీ మనకు పలు ప్రాంతాల్లో మాత్రమే మనకు ఆకాశం మేఘావృతమై ముసురు వాతావరణం నెలకొని ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకు అక్టోబర్ 27వ తేదీ సాయంత్రానికి సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతాలలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, 1 లేదా 2 చోట్ల మాత్రమే మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది అక్టోబర్ 28, 29 ఈ 2 తేదీల్లోనే మనకు అల్లాకొల్లలం చేసే అవకాశం అయితే ఈ తుఫాన్ వల్ల కనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకోసం అంటే ఇది తీరం దాటిన తర్వాత అక్టోబర్ 28, 29 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇందాకనే అనుకున్నాం, ఇక్కడ దివిసీమ దగ్గర నుంచి ఇక్కడ మనకు కాకినాడ ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇంపాక్ట్ అయ్యే మొదటి జిల్లా వచ్చేసి ఇక్కడ కృష్ణా జిల్లా అనుకోవచ్చు, అదేవిధంగా గుంటూరు జిల్లా అనుకోవచ్చు, మనకు ఎన్టీఆర్, ఏలూరు, అదేవిధంగా పశ్చిమ గోదావరి, అదేవిధంగా మనకు ఇక్కడ బాపట్ల జిల్లా, ఈ ప్రాంతాలలో ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు భారీ నుంచి అతి భారీ వర్షాలు సంభవించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కనుక ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మీరు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. భారీ నుంచి అతి ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇది ట్రాక్ చేంజ్ చేసుకొని మనకు వర్షాలు ఎక్కువ అవడమో తక్కువ అవడమో అయితే జరగవచ్చు. నేనైతే ఇక్కడ మనకు వాట్సాప్ ఛానల్ అయితే ఉంది, నేను ఇక్కడ కామెంట్లో ఇస్తున్నాను. ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే అక్కడ జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అక్కడ కూడా నేను ఈ 3-4 రోజులు ఎప్పటికప్పుడు సమాచారం అయితే ఇస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ భారీ వర్షాల నుంచి మీరు
మీరు మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం అయితే మీ చేతిలోనే ఉంది. కనుక నేనైతే మీకు ఈ 2-3 రోజులు అందుబాటులో ఉంటాను, ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడ కామెంట్ చేయండి, ప్రతి దానికి నేను రీప్లై చేయడానికి ప్రయత్నిస్తాను. ఎవరి నంబర్ కావాలన్నా కూడా ఏం కావాలన్నా కూడా నాకు ఒకసారి మెసేజ్ చేయండి, నేనైతే రెస్పాండ్ అయ్యడానికి ప్రయత్నిస్తాను తప్పకుండా. 28వ తేదీ 29వ తేదీ అనుకుంటున్నాం. మనకు 26వ తేదీ 27వ తేదీ మనకు కాస్తంత వర్షాలు తక్కువగానే ఉంటాయి. 28, 29 ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఇక్కడ నంద్యాల జిల్లా నుంచి మొదలుకొని ఒకసారి తెలుసుకుందాము ఒక బ్రీఫ్ గా. నంద్యాల జిల్లాలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఇక్కడ ఒంగోలు ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఒంగోలు సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇక్కడ పల్నాడు జిల్లా కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, ఏలూరు జిల్లా కావచ్చు, అదేవిధంగా నెల్లూరు కావచ్చు, బాపట్ల కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, అదేవిధంగా కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ ఈ ప్రాంతాలలో ఖచ్చితంగా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కావచ్చు, పార్వతీపురం మన్యం కావచ్చు, తూర్పు అదేవిధంగా మనకు విశాఖపట్నం, విజయనగరము, శ్రీకాకుళం ఈ విశాఖపట్నం, విజయనగరం ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు భారీ వర్షాలు ఈ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. భారీ నుంచి అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో మనకు అతి భారీ వర్షాలు కూడా ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో అయితే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఇది 28వ తేదీ మనకు మరలా నేను 29వ తేదీ కూడా ఎప్పుడు ఇచ్చేస్తాను, అది మీరు జాగ్రత్త ఉంటారనే ఉద్దేశంతో నేను ముందే ఇచ్చేస్తున్నా చూడండి. అదేవిధంగా మనకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి గమనించినట్లయితే నల్గొండ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాలలో కూడా మనకు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే అక్టోబర్ 28వ తేదీ కనిపిస్తా ఉంది. ఇప్పుడు అక్టోబర్ 29వ తేదీ మనకు వర్షాలు ఏ విధంగా ఉంటాయనేది ఒక్కసారి తెలుసుకుందాం. ముఖ్యంగా రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో ఇక్కడ కర్నూలు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య డిస్టిక్, వైఎస్ఆర్ డిస్టిక్, కడప, అదేవిధంగా శ్రీ సత్యసాయి, తిరుపతి ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ ప్రాంతంలో చూస్తాము. అదేవిధంగా నంద్యాల జిల్లా, ఒంగోలు జిల్లా, పల్నాడు, ఎన్టీఆర్ డిస్టిక్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యము, అదేవిధంగా బాపట్ల, గుంటూరు డిస్టిక్, నెల్లూరు, అదేవిధంగా కృష్ణా జిల్లా, తూర్పు గోదావరి, కోనసీమ, అదేవిధంగా కాకినాడ ఈ ప్రాంతాలలో కూడా ఖచ్చితంగా మనకు అక్టోబర్ 29వ తేదీ కూడా మనకు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఈ పైన చెప్పుకున్న ప్రాంతాలలో నమోదయ్యే అవకాశాలు అయితే ఇప్పటివరకు ఉన్నాయి. ఈ దీంట్లో ఏమన్నా మార్పులు జరిగితేనే తప్పకుండా మన వాట్సాప్ ఛానల్ ఉంది, అందులో అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తా ఉంటాను. అదేవిధంగా ఇక్కడ మనకు అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లా, అదేవిధంగా గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఈ ప్రాంతంలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా 29వ తేదీ తెలంగాణలో ఒక్కసారి గమనించినట్లయితే పెద్దపల్లి కావచ్చు, ఇది నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, జన్గాన్, వరంగల్, మహబూబాద్, జయశంకర్ భూపాలపల్లి, అదేవిధంగా ఆసిఫాబాద్, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల్, మంచిర్యాల్, ఆదిలాబాద్ ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే మనకు తెలంగాణలో 29వ తేదీ 28వ తేదీతో పోల్చుకుంటే 29వ తేదీ ఇంపాక్ట్ ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఆ ప్రాంతాల్లో కనిపిస్తా ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పైన చెప్పుకున్న ప్రాంతాల్లో ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ నిర్మలు, కామారెడ్డి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, నగర్ కర్నూలు, సంగారెడ్డి, శంషాబాద్, హైదరాబాద్ ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల అక్కడక్కడ మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఆ ప్రాంతాల్లో కనిపిస్తా ఉంది. అదేవిధంగా 30వ తేదీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ లో మనకు పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. 30వ తేదీ మనకు ఉత్తర తెలంగాణ, అదేవిధంగా తూర్పు తెలంగాణ ఈ ప్రాంతాలలో కూడా మనకు వర్షాలు అక్కడ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు కూడా ఆ ప్రాంతాలలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. 31వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ అంటే ఇంకా నవంబర్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మనకు పొడి వాతావరణం నెలకొని ఉంటుంది. మనకు వర్షాలు పడే అవకాశం అయితే ఒక వారం 10 రోజులు కనిపించడం లేదు. మీరు ఏమన్నా పత్తి తీయడం కానీ ఇంకా ఏమన్నా పనులు ఉన్నా కూడా ఆ సమయంలో నుంచి ప్రారంభించడం మేలు. ఇది 2 తెలుగు రాష్ట్ర వాతావరణ సమాచారం. తుఫాన్ యొక్క ప్రభావం అయితే బీభత్సంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇది మీకు ఏమైనా నా నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే తప్పకుండా ఇక్కడ కామెంట్ చేయండి. అది ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా నాకు తోచిన కాటికి మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మన ఛానల్ ఏదైతే కొత్తగా వస్తున్నారో ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.